ఎప్పుడో చిన్నప్పుడు తిన్నా అండి. మళ్ళీ ఇప్పుడే టేస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే బాగా వాష్ చేసుకోవాలి. అట్‌లీస్ట్ 15 టైమ్స్ అయినా వాష్ చేసుకోవాలి. లాస్ట్ పసుపు, కర్డ్‌తో కూడా వన్స్ వాష్ చేసుకోండి. చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి. తర్వాత కర్రీకి కావాల్సిన ఆనియన్స్, చిల్లీస్, టొమాటోస్ అన్నీ కట్ చేసుకోవాలి. ఇంక కర్రీ వండుకోవడం ఒక్కటే లేట్. ఆ పని కూడా కానిచ్చేద్దాం. ఆనియన్స్, చిల్లీస్ బాగా మగ్గించుకోవాలి. టొమాటోస్ వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, తర్వాత మన నత్తగల్లులు ఉన్నాయి కదా! అవి కూడా వేసేసుకొని ఉప్పు, కారం, పసుపు వేసి అటు ఇటు తిప్పేసుకొని వాటర్ కానీ మా ఇంట్లో అప్పుడే కోసిన వంకాయలున్నాయండి. ఓ 4 వంకాయలుంటే అయి కూడా వేసేసి ఒక 8 విజిల్స్ కుక్కర్‌లో రానిచ్చేసాను. మంచిగా కుక్ చేసుకున్నానండి. లాస్ట్‌లో కొంచెం గరం మసాలాయో, చికెన్ మసాలాయో ఏదో ఒక మసాలా ఉంటే అవి కూడా యాడ్ చేసుకొని మంచిగా ఒకసారి అటు ఇటు కలిపేసుకుంటే అంతే అండి. టేస్టీ నత్త మాంసం కర్రీ రెడీ అయిపోయింది. ఎప్పుడైతదో కుమ్మేద్దామని ఎదురు చూస్తున్నా.